السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون. قل من يكلؤكم بالليل والنهار من الرحمن بل هم عن ذكر ربهم معرضون. أم لهم آلهة تمنعهم من دوننا لا يستطيعون نصر أنفسهم ولا هم منا يصحبون. بل متعنا هؤلاء وآباءهم حتى طال عليهم الأمر أفلا يرون أن نأتي الأرض ننقص من أطرافها أفهم الغالبون. قل إنما أنذركم بالوحي ولا يسمع الصم الدعاء إذا ما ينذرون. ولئن مستهم نفعة من عذاب ربك ليقولن يا ويلنا إنا كنا ظالمين. ونضع الموازين القسط ليوم القيامة فلا تظلم نفس شيئا وإن كان مثقال حبة من خردل أتونا بها وكفى بنا حاسبين. ఇప్పుడు వినిన ఈ ఆయతులు ఖురాన్లోని సూరతుల్ అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 41 నుండి 47 వరకు విన్నారు. 6 ఆయతులు. ఇందులో ప్రవక్తల యొక్క స్థానము, ప్రవక్తలను వ్యతిరేకించి వారి పట్ల అవహేళన చేసినటువంటి కాఫిర్ మరియు ముష్రిక్ల యొక్క దుష్టగతి, వారి యొక్క పర్యావాసనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినిపిస్తున్నాడు. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఓదారుస్తున్నాడు. భూలోకంలో ఉండే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను కూడా ఓదారుస్తున్నాడు. ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుస్తున్నారో, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చినటువంటి ఆదేశాలను అనుగుణంగా జీవించి అవే ఆదేశాలను ప్రజలలో పెడుతున్నారు.
వారి పట్ల హేళనా భావనతో ప్రవర్తించే వారికి కూడా ఇందులో హెచ్చరిక కనిపిస్తుంది. వలకద్ ఇస్తుహ్జియ బిరుసులిన్ మిన్ ఖబ్లిక ఫహాక బిల్లదీన సఖిరు మిన్హుం మా కాను బిహి యస్తాజిఊన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇక్కడ మీతో హేళన చేస్తున్నారు మీరు, ఇదేమీ కొత్త కాదు. గతములో కూడా ప్రవక్తలు హేళన చేయబడ్డారు, వారిని కూడా హేళన చేశారు. ముష్రికులు తౌహీద్పై ఉండేవారిని రకరకాల పదాలతో హేళన చేస్తూ ఉంటారు. కొన్ని రకాల బిరుదులతో వారిని హేళన చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిచ్చివాడని, మాంత్రికుడని, కవి అని, మార్గము తప్పినవాడని ఆయనతో హేళన చేసేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ సమాధానం ఇస్తున్నారు. వలకద్ ఇస్తుహ్జియ బిరుసులిన్ మిన్ ఖబ్లిక. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీకు పూర్వం ప్రవక్తలు కూడా హేళన చేయబడ్డారు. వహాక బిల్లదీన సఖిరు మిన్హుం మా కాను బిహి యస్తాజిఊన్. వారు ఏ విషయం పట్లయితే వారు హేళన చేసేవారో అదే వచ్చి వారిని పట్టుకుంది. అంటే ఖయామత్ ఎప్పుడు వస్తుంది? అల్లాహ్ శిక్ష ఎప్పుడు వస్తుంది? నరకం ఉందన్నావు కదా, ఎక్కడుంది? ఈ రకాల హేళన నేడు కూడా చేసిన వారు ఉన్నారు. ముస్లింలో ఉన్నారు, ముస్లిమేతరులలో ఉన్నారు. అల్లాహ్ గ్రంథం పట్ల, అల్లాహ్ మాటల పట్ల, ప్రవక్త మాటల పట్ల హేళన చేసే ప్రజలు నేడు కూడా కనిపిస్తూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి వైపు నుండి సమాధానం ఇస్తున్నారు. దేని గురించి అయితే వారు హేళన చేసేవారో, వహాక బిల్లదీన సఖిరు మా కాను బిహి యస్తాజిఊన్, అదే వారికి వచ్చి పట్టుకుంది. ఉదాహరణకు కౌమె నూహ్, ఖాల ఇన్ తస్కరు మిన్నా ఫఇన్న నస్కరు మిన్కుం కమా తస్కరూన్. హజరత్ నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, మీరు ఈరోజు నాతో హేళన చేస్తున్నారు కదా, ఒకరోజు వస్తుంది ఆ రోజు నేను హేళన చేస్తాను. ఎలాగైతే మీరు హేళన చేస్తున్నారో, ఎగతాళి చేస్తున్నారు, ఆ రోజు వచ్చింది, వారికి ఆ శిక్ష వచ్చి పట్టుకుంది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు కూడా వారికి ఎగతాళి చేశారు. అదే విధముగా ఖౌమె ఆద్, ఖౌమె సమూద్, ఖౌమె లూత్, లూత్ జాతి వారు లూత్ అలైహిస్సలాంతో హేళన చేశారు. ఆ శిక్ష వచ్చి పట్టుకుంది, వారిని నాశనం చేసింది. కావున ధార్మిక విషయాలు ఎవరైతే చెప్తున్నారో వారు తమ ఇంటి వారిలో చెప్పినా, తమ బంధువుల్లో చెప్పినా, తమ ఊరి వారిలో చెప్పినా, తమ వారిలో చెప్పినా, బయట వారిలో చెప్పినా, ముస్లింలకు చెప్పినా, ముస్లిమేతరులకు చెప్పినా, వారు ఒకవేళ హేళన చేస్తే అటువంటి వారి వైపు నుండి అల్లాహ్ సమాధానం ఇస్తున్నారు. చాలామంది ఇస్లాం స్వీకరించిన తర్వాత వారి బంధువుల ద్వారా రకరకాల హేళనకు గురి అవుతూ ఉంటారు, ఎగతాళికి గురి అవుతూ ఉంటారు. ఆ విషయం పట్ల వారు ప్రవక్తలకు చేసినటువంటి హేళనను గుర్తు చేసుకొని తమ కార్యకలాపాల్లో ముందు కొనసాగండి అని అల్లాహ్ ఇక్కడ అంటున్నాడు. కుల్ మై యక్లవుకుం బిల్లైలి వన్ నహారి మినర్ రహ్మాన్. రహ్మాన్ యొక్క శిక్షల నుండి మిమ్మల్ని ఎవరు సురక్షితంగా కాపాడుతున్నాడు అని అల్లాహ్ ప్రశ్నించమంటున్నాడు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుసుకుంటే గత జాతుల్ని శిక్షించినట్లు శిక్షించగలడు. నూహు జాతిని శిక్షించినట్లు శిక్షించగలడు. ఆద్ జాతిని, సమూద్ జాతిని, లూత్ జాతిని, ఐకా జాతిని, తుబ్బా జాతిని శిక్షించినట్లు శిక్షించగలడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన శిక్షల నుండి మళ్ళీ ఆయనే కాపాడుతున్నాడు. మై యఖ్లకు కుల్ మై యఖ్లౌ బిల్లైలి వన్ నహారి మినర్ రహ్మాన్ బల్ హుమ్ అన్ జిక్రి రబ్బిహిమ్ ముఅరిదూన్. వీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశాన్ని తిరస్కరిస్తున్నారు. తౌహీద్ యొక్క సందేశాన్ని తిరస్కరించే జనం ఈరోజు ఎక్కడ కూడా కొరత ఉండరు, చాలామంది తిరస్కరిస్తూ ఉంటారు. అది ఒక హేళనలాగా అనిపిస్తుంది, వారికి ఎగతాళిలాగా అనిపిస్తుంది. కానీ చాలా ప్రమాదకరము. తౌహీద్ని తిరస్కరించడము, అల్లాహ్ యొక్క మాటలతో హేళన చేయటము చాలా ప్రమాదకరమైన విషయం. బల్ హుమ్ అన్ జిక్రి రబ్బిహిమ్ ముఅరిదూన్ అమ్ లహుమ్ ఆలిహతున్ తమ్నఉ మిన్ దూనినా. నా శిక్షల నుండి వారికి సురక్షితంగా ఉంచడానికి ఏమైనా వేరే దైవాలు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు. లా యస్తతిఊన నస్రహుం వలా హుం అన్ఫుసహుం యుస్హబూన్. వీరు ఎవరినైతే తమ దైవాలు అనుకుంటున్నారో, ఎవరైతే తమను కాపాడేవారు అనుకుంటున్నారో, ఎవరి పట్ల వీరు గర్వం వహిస్తున్నారో, మా దేవుళ్ళు మా దైవాలు అని చెప్పి, లా యస్తతిఊన నస్ర అన్ఫుసిహిం, స్వయంగా వారు తమను తాము కూడా సహాయం చేసుకోలేరని ఎలా అంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో అల్లాహను విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి, సృష్టి తాళను తమ దైవాలుగా చేసుకొని దానిపై గర్వం వహిస్తున్నారు. కొంతమంది దానిపై గర్వం ప్రదర్శిస్తున్నారు తమ దైవాల పట్ల. వారు స్వయంగా తమకు తాము కూడా ఏమీ లాభం చేసుకోలేరు అని అల్లాహ్ అంటున్నారు. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు, లా యమ్లికూన మిస్కాల జర్రతిన్, ఒక ఆవగింజపై కూడా వారికి యాజమాన్యం లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ను విడిచిపెట్టి ప్రజలు ఎవరిపైనైతే గర్వం వహిస్తున్నారో, మా దేవుళ్ళు అని చెప్పి, వారికి ఒక ఆవగింజపై కూడా యాజమాన్యం లేదు అని అంటున్నాడు ఆయన. మరొక చోట అంటున్నాడు, లై యఖ్లుకు దుబాబా, ఒక ఈగను కూడా వారు సృష్టించలేరు అంటున్నాడు. వలవిస్తమౌలం, సింగిల్గా ఒక్కొక్క దేవుడు కాదు, భూలోకంలో అల్లాహ్ను విడిచిపెట్టి ఆరాధించే దైవాలందరూ కలిసి కూడా ఒక్క ఈగను కూడా సృష్టించలేరు అంటున్నాడు. లై యఖ్లుకు దుబాబా. మరొక చోట అంటున్నాడు, లా యఖ్లుకూన షై'న్ వహుం యుఖ్లకూన్, వారు దేనిని సృష్టించలేదు, స్వయంగా వారే సృష్టించబడ్డారు. ఏ దైవాల గురించి అయితే గర్వం ప్రదర్శిస్తున్నారో మా దైవాలు అని చెప్పి, వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ అంటున్నాడు, వారు స్వయంగా దేనిని సృష్టించలేదు, స్వయంగా వారే సృష్టించబడ్డారు. వహుం యుఖ్లకూన్ లా యస్తతిఊన నస్ర అన్ఫుసహుం వలా హుం యుస్హబూన్. ఆ దైవాలు స్వయంగా తమకు తాము ఏ విధమైన సహాయం చేసుకోలేవు, పైగా మీకు కూడా ఏమీ పనికిరావు. ఈ భూలోకంలో పనికిరావు, మరణానంతరము కూడా పనికిరావు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధానం ఇస్తున్నాడు. ఎవరి వైపు నుండి ఎలా మాట్లాడుతున్నాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి ఎలా మాట్లాడుతున్నాడు?
ఎవరికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు? మక్కాలో దిగినటువంటి సూర్య అంబియా మక్కా ముష్రికులు తమ దైవాల పట్ల 360 విగ్రహాల పట్ల ప్రదర్శించే గర్వము మరియు అల్లాహకు చేస్తున్నటువంటి ఎగతాళి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటల పట్ల చేస్తున్నటువంటి ఎగతాళికి అల్లాహ్ సమాధానం ఇస్తూ అంటున్నాడు, మీరు ఏ దైవాల పట్ల అయితే గర్వం ప్రదర్శిస్తున్నారో మరియు ఏ మాటల పట్లయితే ఎగతాళి చేస్తున్నారో కాస్త వినండి. ఆ దైవాలు స్వయంగా తమకు తాము ఏమీ లాభం నష్టాలు చేసుకోలేవు, మీకు కూడా ఏ విధమైన సహాయ సహకారాలు చేయలేవు. బల్ మత్తన హౌలాయి వఅబాహుం హత్తా తాల అలైహిముల్ ఉమర్. అట్లు కాదు, మీరు పన్నాల పాట్లు లాభాలు అనుభవిస్తూ ఉండండి. పన్నాల పాట్లు మీ భూలోకంలో మీరు ప్రయోజనాలు పొందుతూ ఉండండి, ఆనందాలు సంతోషాలు చేసుకుంటూ ఉండండి. దేని పట్లయితే మీరు గెంతుతూ ఉండండి. బల్ మత్తన హౌలాయి వఅబాహుం, మీకు ప్రయోజనము, మీ తాత ముత్తాతలకు కూడా ప్రయోజనమే కొన్నాళ్ళు భూలోకంలో. హత్తా తాల అలైహిముల్ ఉమర్, చివరికి మీ వయసుని నేను సుదీర్ఘమైన వయసుగా చేస్తాను, అంటే భూలోకంలో ఎక్కువ వయసు ఇస్తాను, మీరు ఎక్కువ కాలం జీవిస్తారు. మీ హోదాలు, మీ పదవులు, మీ స్థితిగతులు, మీ ఆనందాలు ఎక్కువ చేసుకోవడానికి మీ వయసును కూడా నేను ఎక్కువ ఇస్తాను. తాల అలైహిముల్ ఉమర్, పెద్ద వయసు ఇస్తాను. మీ రాజ్యాధికారము మీరు అనుభవించటానికి మీ వయసును కూడా నేను పెంచుతాను. తాల అలైహిముల్ ఉమర్. అఫలం యరౌన అన్న నఅతిల్ అర్దు నన్ఖుసు మిన్ అత్రాఫిహా, ఏమి మీరు చూడటం లేదా? మీ చుట్టుప్రక్కల నుండి మీ జీవితము తరుగుతూ వస్తుంది. ఇహలోకపు జీవితము అది తరుగుతూ వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏమంటున్నారు? మీరు చేసుకుంటున్నటువంటి ఆనందాలు, ప్రవక్తల పట్ల మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు, సత్యం పట్ల మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, సత్యంపై ఉండేవారి పట్ల మీ ప్రవర్తనలు కొన్నాళ్ళ వరకు మీరు అనుభవించండి. ఇక్కడ ఉన్నటువంటి ఆనందాలు సంతోషాలు మీరు కొన్నాళ్ళ వరకు పంచుతూ ఉండండి, అనుభవించండి. కానీ మీ చుట్టుప్రక్కల నుండి మీకు మరణము దగ్గర సంభవిస్తుంది. మీ భూమిపై మీ నివాసము నేను కుదించుకుంటూ వస్తున్నాను. నఅతిల్ అర్దు నన్ఖుసు మిన్ అత్రాఫిహా అఫహుముల్ గాలిబూన్, ఇటువంటి వారు ఎప్పటికైనా విజయాన్ని సాధించగలరా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. అఫహుముల్ గాలిబూన్, ప్రాపంచిక విజయాలు వాస్తవమైన విజయాలా? కాదు. భూలోకమంతా మీరు విజయం సాధించినా అది విజయం కానే కాదు. అసలైన విజయము మరణానంతర జీవితంలో ఉంది. ఏ రోజైతే మరణ ఘడియ మీరు చూస్తారో, మీ కల్లారా మల్కుల్ మౌత్, మృత్యువు దూత మీ కల్లారా చూస్తారో, ఆ రోజు సఫలీకృతమైనటువంటి మరణం మీకు అవుతే అది మీ విజయం. భూలోకంలో విజయాలన్నీ కూడా తాత్కాలికమైనవి అని అల్లాహ్ హెచ్చరిస్తున్నారు ప్రవక్త తరపు నుండి ముష్రికులకు. అఫహుముల్ గాలిబూన్, మీరేమైనా విజయం సాధించగలరా ఈ భూలోక ప్రయోజనాలతో? భూలోకానికే మీకు అధికారం దొరికేసింది అనుకుందాం, భూమిపై ఉండే బంగారం అంతా కూడా దొరికేసింది అనుకుందాము, అది విజయమా? కాదు. అసలైన సిసలైన విజయం ఏది?
మీ మరణ ఘడియలో మీ నోటి నుండి ఏకేశ్వరోపాసన యొక్క సాక్ష్యము పలకగలగాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, యా అమ్మీ ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ షఫాత్ యౌమల్ ఖియామా. చిన్నాన లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకో, నీ గురించి నేను అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఎవరి చివరి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో ఆ వ్యక్తి సఫలీకృతుడు అవుతాడు. కాబట్టి మన జీవితం అంతా, మన ప్రయత్నము ఇహలోక విజయాల కోసం కాదు, పరలోక విజయం కొరకు. బల్ తు'తిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరు వ అబకా. కనిపిస్తున్నటువంటి ఇహలోక జీవితము తాత్కాలికమైనది అని అల్లాహ్ అంటున్నాడు. బల్ తు'తిరూనల్ హయాతద్ దునియా, అట్లు కాదు, మీరు ప్రాపంచిక జీవితం వెనుక పరుగులు తీస్తున్నారు. వల్ ఆఖిరతు ఖైరు వ అబకా, పరలోకము మేలైనది, శాశ్వతమైనది. ఇహలోకము తాత్కాలికమైనది, చెడ్డది. కాబట్టి ఇహలోకంలో ఎన్ని విజయాలు సాధిస్తున్నామో అన్ని చెడ్డ మూటలు మనపై కట్టుకుంటున్నాము. పరలోకం గురించి ఎన్ని విజయాలు సాధిస్తామో అన్ని మేలు రకమైన మూటలు మనపై పెట్టుకుంటున్నాము. ఇదండి ఇస్లాం ఇస్తున్నటువంటి సందేశము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీని ద్వారా భూప్రపంచాన్ని విజయం సాధించారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భూలోకం గురించి, భూలోకపు ధనఘారాల గురించి ఏమన్నారో తెలుసా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయినటువంటి ఒక గొర్రె పిల్ల, చిన్న చెవులు ఉన్నటువంటి ఒక గొర్రె పిల్ల, చనిపోయినటువంటి గొర్రె పిల్ల, పురుగులు పట్టినటువంటి గొర్రె పిల్లను చూపించి అన్నారు, ఈ యజమాని దీన్ని ఎందుకు పడేశాడు ఇక్కడ అని అడిగారు. ఓ ప్రవక్త, ఇదేం ఉపయోగపడుతుంది? ఒకటి ఇది గొర్రె, దాని విలువ తక్కువ, అందులో చిన్న పిల్ల, రెండవది, మూడవది చనిపోయింది, నాలుగవది పురుగులు పట్టింది, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఓ ప్రవక్త? అల్లాహ్ కూడా భూలోకాన్ని ఇలాగే పడేసాడు అన్నారు. భూలోకం కూడా ఇటువంటిదే అన్నారు. ఈ భూలోకం గురించి నాకు ఈ హోదా వచ్చింది, నాకు ఈ పదవులు వచ్చాయి, నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని చెప్పి డాంబికాల్లో కొట్టుకున్నవాడు సఫలీకృతులు కాడు అని అల్లాహ్ అంటున్నాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, పూటకు మీకు భోజనము లేకపోయినా మీరు విజయంపై ఉన్నారు. వారు గొప్ప గొప్ప పదవులపై ఉన్నా వారికి విజయం లేదు. అఫహుముల్ గాలిబూన్ అంటున్నాడు. వారు మీపై విజయం సాధించగలరా? సాధించలేరు అన్నారు. జరిగింది కూడా అదే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విజయం సాధించారు. మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ఆయన పాదక్రాంతులైపోయి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పాదక్రాంతులు చేశాడు. కాబట్టి విజయం అనేది దేంట్లో ఉంది? లా ఇలాహ ఇల్లల్లాహ్లో ఉంది, తౌహీద్లో ఉంది. షిర్క్లో ఎప్పుడు కూడా విజయం లేదు. భూలోకం అంతా కూడా విజయం సాధించినప్పటికీ అది వ్యర్థమే ఎవరైతే షిర్క్లో ఉన్నారో. కాబట్టి ముష్రికుల వైపు పరుగులు తీసేవాడు, ముష్రికులతో స్నేహం చేయువాడు అందరూ కూడా నష్టంలో ఉన్నారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? బల్ మత్తన హౌలాయి వ ఆబాహుం హత్తా తాల అలైహిముల్ ఉమర్. వారికి, వారి తాత ముత్తాతలకి నేను ప్రయోజనాలు చేకూరుస్తూనే ఉంటాను. నేను వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాను. నా పట్టు చాలా కఠినమైనది అంటున్నాడు. ఇదేంటి అవకాశాలు అంటున్నాడు, పట్టు అంటున్నాడు? అవును, అవకాశాలు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కొక్క విర్రవీగే వారికి అవకాశాలు ఇచ్చాడు ఈ లోకంలో. భూలోకంలో ఎవరెవరైతే విర్రవీగారో వారికి అవకాశం ఇచ్చాడు. ఆయన పట్టు చాలా కఠినమైనదన్నాడే, ఆయన పట్టు నుండి విడిపించుకోలేకపోయాడు. అది జరిగింది చరిత్రలో. అల్లాహ్ 1-2 విషయాలు చెప్పాడు గుణపాఠం కొరకు. ఏమండి, ఫిరౌన్ ఎలా విర్రవీగాడు? అల్లాహ్ వాడికి అవకాశం ఇచ్చాడు. ఎక్కడ పట్టుకున్నాడు? సముద్రములో దిగిపోయాడు. స్వయంగా వాడే దిగిపోయాడు, బలవంతంగా ఎవరు దింపలేదు. స్వయంగా దిగాడు, తన సైన్యాన్ని కూడా దింపేశాడు. మొత్తం కూడా సముద్రంలో జలసమాధి అయిపోయాడు. చూసారా? షిర్క్ యొక్క
పరిణామం ఎలా ఉంటుందో, పర్యావాసనం ఎలా ఉంటుందో, తౌహీద్ యొక్క పరిణామం పర్యావాసనం ఎలా ఉంటుందో చూసారా? మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయిల్ సురక్షితంగా అదే మార్గం నుంచి వెళ్ళారు. ఏ మార్గంలోనైతే ఫిరౌన్ యొక్క సైన్యాన్ని పట్టుకున్నాడో అదే మార్గం నుండి మూసా మరియు మూసా అలైహిస్సలాం సైన్యం, మూసా అలైహిస్సలాం యొక్క విశ్వాసులు రక్షణ పొందారు. అఫహుముల్ గాలిబూన్, వాస్తవానికి మీరు వారిపై విజయం సాధించగలరా అని అంటున్నాడు. విశ్వాసులు చూడటానికి పిడికిడి మాత్రమే ఉంటారు, కొద్దిపాటి మంది మాత్రమే ఉంటారు. వారిపై మీరు విజయం సాధించగలరా అని అల్లా అంటున్నాడు. సాధించలేరు. తౌహీద్ అంత బలమైనది. అందుకే హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎంత బలమైనదంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ చుట్టుప్రక్కల భూమి ఆకాశాలు క్రమ్ముకుంటే వాటిని పగలగొడతాయి అన్నారు హజరత్ నూహ్ అలైహిస్సలాం. అంత బలమైనవి లా ఇలాహ ఇల్లల్లాహ్, తౌహీద్ అంత బలమైనది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక కట్టుదిట్టమైనటువంటి స్థిరమైనటువంటి సైన్యం లేకపోయినా, అంగరక్షకుడు లేకపోయినా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధనధారాలు లేకపోయినా ఆయనే విజయం సాధించారు. మొత్తం ఎన్ని సైన్యాలు అయితే ఆయనకి విరుద్ధంగా పోరాడాయో అవన్నీ కూడా మటుమాయమైపోయాయి, చెరిగిపోయాయి. ఈ ఉదాహరణ స్పష్టంగా ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉహద్ పర్వతం, సఫా పర్వతంపై నిలబడి అనిన మాట గురించి ఒక్కసారి ఆలోచించండి. సఫా పర్వతంపై, కొండపై నిలబడి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు మమ్లికత్ అరబ వల్ అజమ్. ఎవరికి చెప్తున్నారు? గొర్రెలు కాసుకున్నటువంటి అరబ్బులు, బద్దులు, అజ్ఞానపు జీవితాలు గడుపుతున్నటువంటి ఆ బద్దుల ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోండి. మీరు అరబ్కే కాదు, అరబేతర దేశాలకు కూడా రాజులవుతారు అంటున్నారు. అందరూ పక్క నవ్వుకుంటున్నారు. ఏమంటున్నాడు ఈయన? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప మరొక ఆరాధ్యత లేడు అని ఒప్పుకుంటే ఈ అరబ్బుకి మేము రాజులు అవుతాం. అంతేకాదు అరబేతర దేశాలు కూడా రాజులు అవుతామంట. తప్పక యా మహమ్మద్, ఓ మహమ్మద్ నువ్వు నాశనమగును అని అన్నాడు అబుల్లహబ్. ఓ మహమ్మద్ నువ్వు నాశనమగును, ఇది చెప్పడానిక పిలిచావు? పరిహాసం ఆడాడు, ఎగతాళి చేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట పరిహాసం మాట కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఏనాడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సఫా కొండపై నిలబడి చెప్పారో ఆ మాట, ఆ తారీఖు నుండి మీరు చూసుకుంటూ వెళ్ళండి. కేవలం ఆయన ఏ రోజైతే ఆ మాట చెప్పారో ఆ మాట చెప్పిన కాడి నుంచి 30 సంవత్సరాలు, కేవలం 30 సంవత్సరాలు మాత్రమే వ్యవధిలో భూప్రపంచమంతా కూడా విజయం సాధించారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు భూప్రపంచానికి ఖలీఫా అయిపోయారు. ఎగతాళితో చెప్పిన మాట అది. లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకుంటే మీరేమో అరబ్బులకి కాదు అజములకు కూడా రాజులు అవుతారని, అరబ్బులకి కాదు అరబేతర దేశాలకు కూడా రాజులు అవుతారనేది ఎగతాళి మాట. ఇది హేళనతో చెప్పిన మాట, అక్షరాలు వాస్తవమైన మాట. ఇది 30 సంవత్సరాల వ్యవధిలో ఆయన చెప్పిన ఆ మాట నిజమైంది. ఆ అరబ్బులు తినటానికి తిండి లేక ఎండిన చర్మాలు తడుపుకొని తినే ఆ జాతి భూలోకానికి రాజులయ్యారు. పారసిక సామ్రాజ్యం వారి చేతిలో వచ్చేసింది, రోమన్ సామ్రాజ్యం వారి చేతిలో వచ్చేసింది. భూప్రపంచంలో ఇంకా వారిని మించిన రాజులే లేకుండా అంత గొప్ప రాజులయ్యారు. కారణము లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకున్నందుకు. చూసారు, ఆ రోజు చెప్పిన మాట కేవలం 30 సంవత్సరంలోనే అది నిజమయ్యింది. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కుల్ ఇన్నమా ఉంజిరుకుం బిల్ వహీ. నేను హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరిక నాది కాదు, వహీ, ఆకాశం నుండి వస్తున్నటువంటి దివ్య విష్కృతి, డివైన్ ఆఫ్ ద గాడ్,
అల్లా వైపు నుండి పంపబడుతున్నటువంటి సందేశం ఇది నా హెచ్చరిక కాదు అని చెప్పు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కుల్ ఇన్నమా ఉన్జిరుకుం బిల్ వహీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాటప్ప మాటలు చెప్పే ప్రవక్త కాదైనా, ఏదో ఆయన తన వైపు నుండి హెచ్చరించే హెచ్చరికలు కాదువి. ఇది అల్లాహ్ వైపు నుండి సప్త ఆకాశాలపై అర్షిపై ఉన్నటువంటి ఆ రాజాది రాజు, ఆ చక్రవర్తి, మాలికల్ ముల్క్, ఆయన వైపు నుండి పంపబడినటువంటి హెచ్చరిక ఇది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చూడండి నేను ఈ కొండ యొక్క ముందు భాగం వెనక భాగం కూడా చూస్తున్నాను. వెనక నుండి ఒక సైన్యం వస్తుంది మిమ్మల్ని నాశనం చేయడానికి అని చెప్తే నా మాట మీరు నమ్ముతారా? అందరూ ముక్త కంఠముతో అన్నారు, నమ్ముతాము. మీరు అమీన్, మీరు సాదిక్, మీరు సత్యవంతుడు, మీరు నమ్మకస్తుడు, మీ మాట నమ్ముతాము అన్నారు. మరి ఈ మాట నమ్మేటప్పుడు ఆ మాటను ఎందుకు నమ్మలేదు? లా ఇలాహ ఇల్లల్లాహ్ మీరు చదువుకుంటే మీకు అరబ్బుకే కాదు అజములకు కూడా రాజులు అవుతారని. అది జరిగిందా లేదా? జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బంధువులకే ముందు కూర్చోబెట్టి ఈ సందేశం ఇచ్చారు, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఏమండి మనం అనుకుంటున్నాం లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే మొత్తం భూమిపై అంతా కంగాలైపోయి ఇంకెందుకు పనికి రాకుండా మస్జిద్కే పరిమితం అయిపోతారు అనుకుంటున్నారేమో. కాదు, లా ఇలాహ ఇల్లల్లాహే భూమిపై రాజ్యాధికారం ఇచ్చే అంత బలమైనటువంటిది. ఈ విశ్వంలో ఎవరు కూడా తిరుగులేనటువంటి బలాన్ని అందించేదే లా ఇలాహ ఇల్లల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎందుకంత బలమైనదంటే ఎవరి గురించి అయితే ఇందులో సాక్ష్యం ఉందో ఆయనదే భూమి ఆకాశాలు. వలిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల్లో రాజ్యాధికారం ఆయనదే. కాబట్టి ఆయన పంపిన ఒక చిన్న సద్వచనము. అందుకే దీన్ని కలిమ తయ్యిబా అంటారు. కలిమ తయ్యిబా, పవిత్రమైనటువంటి వచనము. దీనికి ఉదాహరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? మసలు కలిమతిన్ తయ్యిబతిన్ కషజరతిన్ తయ్యిబా అస్లుహా సాబితున్ వ ఫర్వా ఫిస్ సమా. ఈ సద్వచనము, ఈ పవిత్రమైనటువంటి ఈ వచనం యొక్క ఉదాహరణ ఒక మంచి చెట్టు లాంటిది. ఆ చెట్టు యొక్క వ్రేళ్ళు భూమి పాతాళంలో ఉన్నాయి, రెమ్మలు ఆకాశానికి ఆనుకొని ఉన్నాయి. తుతి ఉకులహా కుల్ల హీనిన్ బిఇద్ని రబ్బిహా. దీనికి ఒక కాలం అంటూ ఉండదు, సంవత్సరం మొత్తం పంట ఇస్తూనే ఉంటుంది. అటువంటి వృక్షము బలమైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా గురించి చెప్తున్నాడు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకవేళ భూలోకము అల్లాహ్ దృష్టిలో దోమ రెక్క అంత విలువున్న, దోమ కూడా కాదు, దోమ రెక్క, దోమే చిన్నది అసలు జీవుల్లో, అందులో దాని రెక్క అంత విలువున్న భూలోకము అల్లాహ్ ఒక కాఫిర్కి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడం అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ దృష్టిలో ఈ భూలోకము ఎంత హీనమైనది, ఎంత నీచమైనది. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆ పదవుల వెనుక తిరిగి లా ఇలాహ ఇల్లల్లాహ్ను సర్వనాశనం చేసుకొని, పరలోకంలో ఉన్నటువంటి జన్నతుని కూడా సర్వనాశనం చేసుకొని, ఇదే సమస్తము అనుకున్నటువంటి వారి గురించి అల్లాహ్ అంటున్నాడు, మీరు ఎన్నటికీ సఫలీకృతులు కాలేరు. కాబట్టి అసలైన సఫలీకృతులు ఏంటంటే పరలోకం. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ భూలోకము ఇందులో ఉన్నవన్నీ గురించి ఏమంటున్నారు? ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ ఉహుద్ పర్వతాలు బంగారం చేస్తే 3 రోజుల్లో దాన్ని నేను పనిచేస్తాను అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అది కనిపించదు 3 రోజుల్లో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు భూలోకం యొక్క ధనగారాలు తాళపు చెవులు ఇచ్చేశాడు అన్నారు. అదేంటి? లా ఇలాహ ఇల్లల్లాహ్. నిజంగా ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్పై కాన్ఫిడెన్స్ పెట్టి జీవిస్తున్నారో వారి బలానికి మించిన బలం మరొకటి లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలలో ఒక ప్రవక్త హజరత్ సులైమాన్ అలైహిస్సలాం వారికి ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ ద్వారా ఎంత బలం ఇచ్చాడండి?
ఎంత బలం ఇచ్చాడు? ఈ లా ఇలాహ ఇల్లల్లా ద్వారా బిల్కిస్ రాణి యొక్క సింహాసనము 7 గదులలో బంధించి బయలుదేరినటువంటి ఆ సింహాసనం బిల్కిస్ రాణి, ఆ సింహాసనాన్ని సులైమాన్ అలైహిస్సలాం వారు తను ఏమీ కూడా చేయలేదు, తన సభలో అన్నారు ఆ సింహాసనము తీసుకురావాలి. సూర్య నమల్ చూడండి, అందులో ఉంది. అందులో ఒక జిన్, హైకిల్, బలమైనటువంటి జిన్, పర్వతం లాంటి దేహం ఉన్నటువంటి ఒక జిన్ అంటున్నాడు, కాస్త మీరు ఈ సభని పొడిగించండి, నేను తీసుకొస్తాను దాన్ని. అంటే వ్యవధి కొంచెం టైం ఎక్కువ ఇవ్వండి, నేను తీసుకొస్తాను. అందులో కూర్చున్నటువంటి ఆసిఫ్ బిన్ బర్కిల్ ఒక కాతిబే వహీ, సులైమాన్ అలైహిస్సలాం వారి దగ్గర కూర్చొని వహీ రాసే వ్యక్తి, ఆయన అంటున్నాడు, సులైమాన్ నేను కంటిరెప్ప ఆడించేలోపు తీసుకొస్తాను దాన్ని అంటున్నాడు. అందరూ సభ ఆశ్చర్యపోతున్నారు. కంటిరెప్ప ఆడించేలోపు ఆ సింహాసనం ఇక్కడికి వచ్చి ప్రత్యక్షం అవుతుంది. అందరూ అడుగుతున్నారు ఎలా వచ్చిందని. హాజా మిన్ ఫజ్లి రబ్బి అని సులైమాన్ అలైహిస్సలాం అంటున్నారు, ఇది నా ప్రభు యొక్క అనుగ్రహము. ఏ టెక్నాలజీ అండి ఇది ఏ టెక్నాలజీ చెప్పండి? కంటిరెప్ప ఆడించే లోపు ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో 7 బంగళాలలో 7 కోటలలో దాచి ఉన్నటువంటి ఆ సింహాసనం ప్రత్యక్షమైంది. అంటే బిల్కిస్ రాణి వచ్చి చూసింది, ఇది నా సింహాసనం లాగే ఉంది, కానీ నాది కాదు, నేను చాలా సేఫ్లో పెట్టొచ్చాను, నీదే అన్నారు సులైమాన్ అలైహిస్సలాం. ఇదేంటి ఎలా వచ్చింది? ఇక్కడ క్షణాలలో వచ్చేసింది. కలిమా యొక్క గొప్పతనం చూసారా ఎంత బలమో, లా ఇలాహ ఇల్లల్లాహ్. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్కి మించింది మరొకటి లేదు. ఎవరైతే దీన్ని ఎగతాళి చేశారో వారు సర్వనాశనం అవ్వవలసిందే. కాస్త వారికి అల్లాహ్ అవకాశం ఇస్తూ పోతున్నాడు అని ఖురాన్లో అంటున్నాడు. అవకాశం ఇస్తూ పోతున్నాను, ఎందుకంటే నరకం కూడా కొంచెం లోతైనది, ఇంకా దిగాలి వాడు, ఇంకా దిగాలి, దిగి అప్పుడు పట్టుకుంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎలాగైతే ఫిరౌన్ని పట్టుకున్నాడో, ఖారూన్ని పట్టుకున్నాడో, హామాన్ని పట్టుకున్నాడో, అబూ జహల్, అబూ లహబ్ని పట్టుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్తో దువా చేస్తూ నేను ముగిస్తున్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికి భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ నీ ప్రవక్త తీసుకొచ్చినటువంటి సందేశాన్ని గుర్తించే, దానిని విలువిచ్చే, దానిపై విశ్వాసం ఉంచే, దానిని బలపరిచే భాగ్యం మాకు ప్రసాదించల్లా. అల్లాహ్ ఎవరైతే దీని పట్ల ఎగతాళి చేసి ప్రవర్తిస్తున్నారో వారిని నీ శిక్ష ద్వారా సర్వనాశనం చేయి. అల్లాహ్ నీ బలము ముందు ఎవరైతే విరవీగుతున్నారో వారిని వినాశనానికి గురి చేయి. అల్లాహ్ భూలోకంలో సత్యాన్ని స్థిరపరచు, అసత్యాన్ని సర్వనాశనం చేయి. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ నీ యొక్క సందేశము ఎక్కడైతే చేరలేదో అక్కడి వరకు చేర్చే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ నీ సందేశాన్ని చేర్చే ఆ కార్యక్రమంలో మాకు సులభతరం చేయి. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. అల్లాహ్ మా యొక్క ఉపాధిలో బర్కతివ్వు, మా యొక్క ఆరోగ్యంలో బర్కతివ్వు, మా యొక్క సంతానంలో బర్కతివ్వు, మా యొక్క కార్యకలాపాలలో బర్కతివ్వు, మా ఇళ్లలో బర్కతివ్వు, మా స్త్రీలలో బర్కతివ్వు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతున్ ఫిల్ ఆఖిరతి హసనతున్ వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియాతినా ఖుర్రత అయ్యున్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. అల్లా మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించి, వారిని కర్ణించి, వారి సమాశిక్షల నుంచి వారిని కాపాడు, మమ్మల్ని కూడా సమాశిక్షల నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు, నీ అర్షు నీడలో స్థలం ప్రసాదించు, పులుసురాతని వంతెన పేల్చి సులభతరంగా దాటించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖామహిమ కోసంగు, ఆయన సిఫారసు మా కోసంగు, ఆయన చేతులారా జామె కౌసర్ ప్రసాదించు. రబ్బనా మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతున్ ఫిల్ ఆఖిరతి హసనతున్ వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియాతినా ఖుర్రత అయ్యున్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. రబ్బి జఅల్నీ ముఖీమస్ సలాతి మిన్ జుర్రియతి రబ్బనా వ తఖబ్బల్ దుఆ. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. రబ్బి జిద్నీ ఇల్మా. అల్లాహుమ్మా రబ్బి జిద్నీ ఇల్మా. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.